హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు వెంకట్ బోటనీ యూట్యూబ్ ఛానల్. సో ఈ ఛానల్ సంబంధించి ప్రస్తుతం మనం స్క్రీన్ మీద చూస్తున్నాం. ఆంధ్రప్రదేశ్లో ఈఏపీ సెట్కు దరఖాస్తుల వెల్లువ అంటే ఈ సంవత్సరం 2024-25 సంబంధించి ఈఏపీ సెట్కు అత్యధిక దరఖాస్తులు వచ్చాయి. దాదాపుగా 3,54,000 పైచిలుకు అప్లికేషన్స్ మనకైతే వచ్చాయి. అయితే ఇది సోమవారం నాటి పేపరు 3,46,000 ఉంది. వాస్తవానికైతే 3,54,000 వరకు అప్లికేషన్స్ వచ్చాయి. ఈ అప్లికేషన్స్ అపరాధ రుసుముతో మే 12వ తేదీ వరకు గడువు ఉంది కాబట్టి ఇంకా అప్లికేషన్స్ పెరిగే ఆస్కారం ఉన్నాయి. సో మే 7వ తేదీ నుంచి వెబ్సైట్లో హాల్ టికెట్లు అందుబాటులో ఉంటాయి. అలాగే మే 16వ తేదీ నుంచి 22వ తేదీ వరకు ప్రవేశ పరీక్షలు ఉన్నాయి. ముందుగా అగ్రికల్చర్ ఫార్మా సంబంధించి అవి పూర్తయ్యే తర్వాత ఇంజనీరింగ్ వరకు వాళ్ళ పరీక్షలు ఉంటాయి. అయితే ఇంజనీరింగ్ పరీక్షలు 22వ తేదీ వరకు ఉండగా అప్లికేషన్స్ ఎక్కువ రావడంతో ఒకరోజు పొడిగించే ఆస్కారం అయితే ఉంది. సో దాదాపుగా 3,46,000 వాస్తవానికి 3,54,000 పైచిలుకు వచ్చాయి. ఇందులో అగ్రికల్చర్ ఫార్మా విభాగానికి సంబంధించి 82,000కు పైగా అప్లికేషన్స్ ఉన్నాయి. ఇంజనీరింగ్ వారికి సంబంధించి 2,60,000 వరకు పైచిలుకు అప్లికేషన్స్ ఉన్నాయి. అయితే దాదాపుగా ఇంకా 8,000కు పైగా అప్లికేషన్స్ వచ్చే ఆస్కారం ఉంది. కారణం ఏంటంటే ఇక్కడ మనకు 500 అపరాధ రుసుముతో ఏప్రిల్ 30వ తేదీ వరకు గడువు ఉంది. అలాగే 1,000 రూపాయల అపరాధ రుసుముతో మే 5వ తేదీ వరకు, 5,000తో మే 10వ తేదీ వరకు, 10,000తో మే 12వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. కాబట్టి అప్లికేషన్స్ మరిన్ని పెరిగే ఆస్కారం అయితే ఉంది. సో మే 16వ తేదీ నుంచి ఈఏపీ సెట్ ఎగ్జామ్స్ అయితే నడుస్తున్నాయి ఆంధ్రప్రదేశ్లో. మనకు ఈ సెషన్ సంబంధించి మే 18వ తేదీ నుంచి 22వ తేదీ వరకు పరీక్షలు ఇంజనీరింగ్ విభాగంలో జరుగుతాయి. అలాగే 16వ తేదీ నుంచి 16, 17 ఈ 2 తేదీలలో అగ్రికల్చర్ మరియు ఫార్మా విభాగానికి సంబంధించి అంటే బైపీసీ వారికి పరీక్షలు ఉంటాయి 16, 17. అలాగే 18, 19, 20, 21, 22, 23 తేదీల్లో ఇంజనీరింగ్ ఫార్మా ఇంజనీరింగ్ వారికి పరీక్షలు ఉంటాయి. అయితే ప్రతిరోజు కూడా ఈ పరీక్షలు 2 సెషన్లలో జరుగుతాయి. 9 నుంచి 12 వరకు మొదటి సెషన్, అలాగే మధ్యాహ్నం 2:30 నుంచి 5:30 వరకు 2 సెషన్ పరీక్షలు నిర్వహిస్తారు. సో హాల్ టికెట్స్ వచ్చేసి మే 7వ తేదీ నుంచి అందుబాటులో ఉంటాయి. సో అయితే ఇక్కడ మనకు ఈ ఇయర్ వారీగా ఏ సంవత్సరం ఎన్ని అప్లికేషన్స్ వచ్చాయి అనేది ఇక్కడ మనకు అందుబాటులో ఉంది. సో ఈఏపీ సెట్కు ప్రతి సంవత్సరం అయితే అప్లికేషన్స్ పెరుగుతూనే ఉన్నాయి. సో 2015-16లో అయితే 2,55,000 పైచిలుకు, అలాగే 2016-17లో 2,85,000, 2017-18లో 2,78,000, 2018-19లో 2,74,000. సో ఎవ్రీ ఇయర్ పెరుగుతూనే వస్తున్నాయి. 19-20లో 2,82,000, 20-21లో 2,73,000, 2021-22 తేదీ సంవత్సరంలో 2,60,000, 2022-23లో 3 లక్షల పైచిలుకు, అలాగే 23-24లో 3,38,000. ప్రస్తుతం 2024-25 సంవత్సరానికి సంబంధించి 3,54,000 అప్లికేషన్స్ పైచిలుకు వచ్చాయి. సో వీటికి సంబంధించి మనకు పరీక్షలు మే 16వ తేదీ నుంచి పరీక్షలు జరుగుతాయి, 16, 17 తేదీలకు. అలాగే ఇంజనీరింగ్ వారికి మే 18 నుంచి 23 తేదీ వరకు పరీక్షలు ఉంటాయి. సో మనకు దాదాపుగా అనుకున్నాం కదా 3,54,000 అప్లికేషన్స్ వచ్చాయి. 3,54,235 మంది దరఖాస్తు చేసుకున్నారు ఈరోజు వరకు. సో దీనికి సంబంధించి ఈ ఈఏపీ సెట్ కన్వీనర్ చైర్మన్ విసి ఆచార్య జీవీఆర్ ప్రసాద్ రాజు ఒక ప్రకటన కూడా తెలియజేశారు మనకు. సో 23న కూడా పరీక్ష ఉంటుంది. సో ఈఏపీ సెట్ ఇంజనీరింగ్ విభాగానికి సంబంధించి పరీక్ష అది. సో మొదటగా మనకు మే 16, 17 తేదీలో అగ్రికల్చర్ ఫార్మా విభాగానికి పరీక్షలు ఉంటాయి. మే 18వ తేదీ నుంచి 22 వరకు పరీక్ష నిర్వహించారు. కాకపోతే అధిక సంఖ్యలో అప్లికేషన్స్ రావడంతో దాదాపుగా 8,000 పైచిలుకు అప్లికేషన్స్ రావడంతో మే 23వ తేదీగా కూడా ఉదయం సెషన్లో నిర్వహిస్తున్నట్టు కూడా, అంటే ఉదయం సెషన్ ఎక్స్ట్రా వచ్చింది. సో ఇక్కడ వివరించడం జరిగింది. అభ్యర్థులు ఈ 1,000 రూపీస్ అంటే 500తో ఏప్రిల్ 30 దాకా, 1,000 రూపీస్తో మే 15 వరకు, 5,000తో మే 10th వరకు, 10,000 ఫైన్తో మే 12th వరకు అప్లై చేసుకోవచ్చు. వీటికి సంబంధించి ఏమైనా మీకు డౌట్స్ ఉన్నా కూడా మనకు ఈ ఇచ్చినటువంటి వెబ్సైట్లో కానీ, ఈ టెలిఫోన్ నెంబర్లో కానీ, సో మెయిల్ అడ్రస్ కూడా ఇచ్చారు, మెయిల్ ద్వారా కానీ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కూడా మనం డౌట్స్ క్లారిఫై చేసుకోవచ్చు. ఓకే స్టూడెంట్స్, మొత్తానికి ఈ సంవత్సరాన్ని చూస్తే 3,54,235 మంది దరఖాస్తు చేసుకున్నారు. కాబట్టి అత్యధిక సంఖ్యలో అప్లికేషన్స్ ఉన్నాయి. కాబట్టి మీ ప్రిపరేషన్ కూడా మీరు అదే విధంగా మీ ప్రిపరేషన్ కంటిన్యూ చేయండి. ఎందుకంటే అప్లికేషన్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఎక్కువనా పర్వాలేదు, మీ ప్రిపరేషన్ కంటిన్యూ చేస్తే ఎలాంటి ఇబ్బంది లేదు, మంచి స్కోరే వస్తుంది. ఓకే, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.